ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి. ఎందుకంటే కోవిడ్ టైంలో అతను చేసిన సేవ ఇంత అంత కాదు. ఏమంటారు, ఆక్సిజన్ గురించి కానీ లేకపోతే చాలా విషయాల్లో ఆయన మా ఇంటికి పంపించాడు ఆక్సిజన్ గిట్టు మా వైఫ్కి. అది ఆక్సిజన్ విషయం కూడా ఎలాగంటే ఇతను డబ్బులు పెట్టే ఓకే ఫండ్ రేజ్ చేయకుండా ఫస్ట్ ప్రవీణ్ డబ్బులు పెట్టి ఆక్సిజన్ మిషన్స్ కొన్నాడు. అది అప్పుడు డిమాండ్లో ఉండింది కాబట్టి ఒక్క ఆక్సిజన్ మిషన్ మామూలు చిన్నది వస్తుంది కదా, అది 70,000 లేక 60,000 1,00,000 ఉన్నా కూడా అవన్నీ కొని తర్వాత ఫ్రెండ్స్ ఎవరన్నా సాయం చేస్తారు అని అంటే, నేను ప్రవీణ్ కలిసి కొన్నాక తర్వాత ఎవరన్నా సాయం చేస్తారు అని అంటే వాళ్ళ సాయం తీసుకొని ఇంకో కొన్ని మిషన్స్ కొని సిటీలో ఎవరికి అవసరత ఉంటే వాళ్ళకు ఆక్సిజన్ మిషన్ ఇచ్చాడు. కానీ అక్కడ వ్యతిరేకత ఎలా ఫేస్ చేశామంటే, అది క్రైస్తవులైనా ఎవరికైనా ఇచ్చాడు, ఎవరికి నీడుందో వాళ్ళకు. అక్కడ వ్యతిరేకత ఎలా ఫేస్ చేశామంటే, వాళ్ళు మంచిగా అయిపోయాక బాగుపడ్డాక ఆక్సిజన్ మిషన్ తిరిగి ఇవ్వరు, ఇంకోళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళకు ఒక టెన్షన్, మళ్ళీ సిక్ అవుతామేమో, మాకు ఆక్సిజన్ మన ఇంట్లో సిక్ అవుతారేమో, మనకు ఆక్సిజన్ మిషన్ అవసరం పడుతుంది, ఇచ్చేస్తే ఎలా అని. సో వాళ్ళ దగ్గర కూడా ఏమనేవాడంటే, కొట్లాడొద్దు, మంచిగా ప్రేమతో మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేయండి, వేరే వాళ్ళు చనిపోతారమ్మా మీరు ఇవ్వకపోతే అని చెప్పి అలా ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకురండి అనేవాడు. సో అది కాకుండా మెడిసిన్ ఎవ్రీ డే కొత్త కొత్త వాళ్ళకు మెడిసిన్ ఇచ్చేవాడు, వైటమిన్స్, ఇంకా ఆ వైటమిన్ సి, డి, ఇంకా ఫీవర్ మెడిసిన్ కానీ అలాంటివి ఏవైతే అవసరం ఉంటుందో అది సప్లై చేసి, ఫుడ్ సప్లై చేసేవాడు. అంటే స్లమ్స్లో కానీ, అంటే ఒకరోజు ఉద్యోగం పోకపోతే వండుకోలేని పరిస్థితి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకు ఫుడ్ సప్లై చేసేవాడు. అది మాత్రమే కాకుండా పాస్టర్స్కి ఆ కరోనా అంతా కూడా ఎవ్రీ మంత్ నేను డబ్బులు పంపించాలా, నాకు లిస్ట్ పంపించేవాడు. ఓకే, ఏళ్ళకి ఇంత 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 పంపించేవాడు. అట్లా అసలు మళ్ళీ ఎవరికి తెలియదు, నాకు హెల్ప్ వచ్చేది, మళ్ళీ నా ద్వారా ఇంకొకరికి హెల్ప్ వెళ్ళేది. అట్లా చాలా సీక్రెట్గా ఒకరికి తెలియకుండా ఒకరికి చాలా మెయింటైన్ చేశాను.